ఇది నేతి బీరకాయ కూర. నేతి బీరకాయ తెలుసు కదా, నేతి బీరకాయతోటి కూర చేద్దాం. రుచి చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా మనం తమిళనాడు స్టైల్, ఇది అద్భుతంగా ఉంటుంది రుచి, చేసుకోవడం ఈజీ. అయితే దీనికి ఏం చేద్దామంటే మనము రెగ్యులర్గా అన్నిటికీ నూనె వాడతాం కదా, పోపుకి కొబ్బరి నూనె వాడదాం. కొబ్బరి నూనె మనకి తలకి రాసుకునేది కాకుండా వంటకి వాడుకునే నూనె దొరుకుతుందండి. ఇది రుచి బాగుంటుంది, దీన్ని వాడుకుందాం. మీకు కొబ్బరి నూనె ఇది అందుబాటులో లేకపోతే కనుక మామూలు నూనె వాడుకోండి. నెయ్యి వాడినా బాగానే ఉంటుంది. కొబ్బరి నూనెతోటి రుచి ఫస్ట్ క్లాస్ వస్తుంది కాబట్టి నేను కొబ్బరి నూనె వాడుతున్నాను. రైట్. తర్వాత కొబ్బరి నేను ఒక అరకిలో నేతి బీరకాయ తీసుకున్నాను. దానికి ఒక సగం కొబ్బరికాయ, పచ్చి కొబ్బరి తీసుకొని వెనకాల నల్ల పాటును తీసేద్దాము. తీసేసి పచ్చిమిరపకాయలు ఒక 3-4 పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ఒక సగం కాయ, ఒక 2 చెంచాల కొబ్బరితో పాటు 2 చెంచాల జీలకర్రను వేసుకుందాం. వేసి మూడింటిని గ్రైండ్ చేద్దాం, పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టి ఏం చేయాలి అన్నది కూర ఆఖరిలో మనం చూసుకుందాం. తర్వాత కరివేపాకు, మామూలు పోపు, శనగపప్పు, మినపప్పు, ఇంగువ, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు ఒక 1-1.5 టేబుల్ స్పూన్ పడుతుంది, ఎండుమిరపకాయలు. రైట్. జీలకర్ర ఇవన్నీ ఒక టేబుల్ స్పూన్ పడతాయి, పోపు సామాన్లన్నీ. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే కొబ్బరిని వెనకాల బ్లాక్ పార్ట్ తీసేసి, బ్లాక్ పార్ట్ ఎందుకు తీయడం అంటే కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది కూర. ఇది వెనకాల పార్ట్ తీసేస్తే మృదువుగా ఉంటుంది, దానికోసం వెనకాల పార్ట్ తీయడం. తీసి పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు మీరు చూసుకోండి, ఇది కమ్మగా తినవలసిన కూర, కారం ఎక్కువ ఉండకూడదు. కారం ఎక్కువైతే కారంగా తినేవి కారంగా తినాలి, తీయగా తినేవి తీయగా తినాలి, చప్పగా తినేవి చప్పగానే తినాలి. ఇది కారంతో తినేటువంటి కూర కాదు కాబట్టి పచ్చిమిరపకాయల కారాన్ని తక్కువనే వేసుకుందాము. పోపులో ఎండుమిరపకాయ కూడా కొద్దిగానే వేసుకుందాం. అంటే వెనకాల కొబ్బరిని పార్ట్ తీసేసి పచ్చిమిరపకాయలు, కొబ్బరి, జీలకర్ర మూడింటిని గ్రైండ్ చేస్తాను. జీలకర్ర కొద్దిగా ఎక్కువ, అంటే మరీ ఎక్కువ కావద్దు, 1/2 టీ స్పూన్ ఎక్కువ పడితే బాగానే ఉంటుంది. నేను గ్రైండ్ చేస్తాను. చేసిన తర్వాత ఈ నేతి బీరకాయ కట్ చేసుకొని మీ దగ్గరికి వస్తాను. ఆ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. కొబ్బరిన పోపుతోటి వంటను మొదలు పెడదాం. ఇది నేతి బీరకాయ కాకుండా రకరకాల కూరలతో చేస్తారు. నేతి బీరకాయతోటి బాగుంటుంది. ఇది ఈ విధంగా కట్ చేసుకుందాము. దీంట్లో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా ఏమి నీళ్లు దీనికి వాడనవసరం లేదు. అలాగే కరివేపాకు కూడా పోపుకి అవసరం. ఒక కరివేపాకుని తీసుకొని పోపు వేసుకుందాను. అరకిలో కూరని కట్ చేసేసుకుంటాను. చూసేది ఈ విధంగా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని కూర అది స్టార్ట్ చేద్దాం. అయితే నేతి బీరకాయ చేదు ఉంటుంది. చేదు బీరకాయ పడ్డదంటే మొత్తం పోతుంది కాబట్టి కట్ చేసే ముందర చివరి ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. చేదుగా ఉంటే కనుక వాడకండి, కూర మొత్తం పాడైపోతుంది, బాగుండదు. చేదుని సరి చూసుకొని చేదు లేని కాయలనే వాడుకోండి. కొబ్బరిన వేసాం. కొబ్బరిన కాగిన తర్వాత పసుపు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి పోపు వేసాము. పోపు వేగుతుంది. ఇదేమో కొబ్బరి వెనకాల బ్లాక్ పార్ట్ తీసేసి కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఇంకొకటి 4 మిరియాలు వేయండి. దాంట్లో గ్రైండ్ చేసేటప్పుడు 4 మిరియాలు వేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ వేయకండి, కారం ఎక్కువ కావద్దని చెప్పారు. చప్పగానే ఉండాలి కూర. ఇది వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఇది ఏం చేద్దాం అన్నది ముందర చూద్దాం, ముందర వేద్దాం. కొబ్బరి కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు. జీలకర్ర కూడా కరెక్ట్గా పడాలి. 2 చెంచాలు పడితే బాగుంటుంది. సగం కాయకి మనం అరకిలో కాయకి సగం కొబ్బరి కాయ తీసుకున్నాం. రైట్. ఇది పోపు వేగింది. వేగిన తర్వాత ముక్కలు అది వేసేద్దాం. ఇట్లాంటి కర్రీ చేయడానికి గిన్నె ఉండాలండి. గిన్నె ఇట్లా వచ్చి ఉన్నది ఉంటే బాగుంటుంది అనేది కెమెరాలో బాగా కనిపిస్తున్న దాంతో మూకులోనే చేస్తున్నాను నేను. ఇది ఏం చేద్దాము, మనం కరివేపాకు అవన్నీ వేసి ముక్కలు కూడా వేసి
కలిపేసాం కదా, ఒక్క నిమిషం ముక్కలన్నిటికీ పోపు అంటేటట్టుగా తిప్పుకొని ఒక్క నిమిషం మూత పెట్టి వదిలిపెట్టేద్దాం. మూత పెట్టి వదిలిపెట్టి తర్వాత ఉప్పు వేసుకుందాం. రైట్, ముక్కలకి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలిపెట్టాము. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేస్తే ఏమవుతుంది, అది నీరు వదిలేస్తుంది. నీరు వదిలి బాగా ఉడుకుతుంది. ఉప్పు అది కరెక్ట్గా చూసుకుని వేసుకోండి, ఎక్కువ వేయకండి. ఫస్ట్ తక్కువ వేసుకోండి, అంతకైతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే తీయలేము, తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. అయితే ఇదే కూరని నేను ఇదివరకు ఒక గతంలో ఒక వేరే వెరైటీలో చూపెట్టాను, నేతిబీరకాయ కూరని. అదొక పద్ధతి, ఇదొక పద్ధతి. అదొక వెరైటీ, అదొక దాంట్లో చేశాను. ఇది ఇంకో వెరైటీ కర్రీ. ఇది ఉప్పు అది వేసి మూత పెట్టేసాం కదా. ఇప్పుడు నీరు వదిలేసింది, ఆ నీళ్ళతోటే ఉడుకుతుంది. నీళ్ళు మొత్తం వెళ్ళేంత మటుకు మనం మూత తీసేసి వదిలిపెట్టేద్దాం. ఒక 2 నిమిషాల్లో నీళ్ళు మొత్తం ఆవిరైపోతాయి. ఇప్పుడు ఏం చేద్దాము, ఈ కొబ్బరి, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కలిపి పెట్టుకున్నటువంటి మసాలాని దీంట్లో వేసేద్దాం. వేసేసి చక్కగా కలిపేసుకుందాం. కలిపేసి ఒక్క నిమిషం వేడి సెగర కొబ్బరికి తగిలిందంటే సరిపోతుంది, దింపేసుకోవచ్చు. ఇది పూర్తయింది కూర. ఇది మనకి చపాతీలోకి, పూరి, దోశ, అన్నం వీటన్నిటిలోకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. రుచి చాలా బాగుంటుంది. చేసుకోవడం మనకి మ్యాక్సిమం ఒక 20-25 నిమిషాల్లో మనకి కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం 25 మినిట్స్ లోపల కర్రీ కంప్లీట్ అయిపోతుంది, కట్ చేసి అన్నీ రెడీగా ఉంటే. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.